విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ? మీన్, రేంజ్, మీడియన్, మోడ్. ఈ క్రింది వానిలో కేంద్రీయ స్థాన కొలత కానిది ఏది? కానిది ఏది? విచ్ ఈజ్ నాట్ అన్నాడు అనమాట. ఈజ్ నాట్ అన్నాడు. అంగగణితపు సగటు, వ్యాప్తి, మధ్యగతం. మనకు తెలుసు ఏవేవి కేంద్రీయ స్థాన కొలతలు అంటే సగటు, మధ్యగతము, బాహుళకం. ఏది? మీను, మీడియను, మోడు. మరి కాంది ఏదంటే రేంజ్ మాత్రమే, అంటే మీ వ్యాప్తి అనమాట. కాబట్టి ఆన్సర్ ఏది వస్తుంది మనకంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి ఇంకా చెప్పుకోవాలంటే, క్లారిటీ చెప్పుకోవాలంటే, మన కేంద్రీయ స్థాన కొలత అంటే అర్థం ఏమంటే, మనము ఒక దత్తాంశాన్ని తీసుకున్నాం అనుకోండి. దత్తాంశాన్ని తీసుకుంటే మనం ఏదైనా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆ వాల్యూ వచ్చేసి వాటిలోనే ఉంటుందన్నమాట. ఆ వాటిలో ఉన్నటువంటి కొలతలు ఏవేవి ఉంటాయంటే మనకు అంగగణితపు సగటు అక్కడ వాటిలోనే ఉంటుంది, మధ్యగతం కూడా వాటిలోనే ఉంటుంది, బాహుళకం కూడా వాటిలోనే ఉంటుంది. కానీ వ్యాప్తి మాత్రము అక్కడ ఇచ్చిన డేటాలో ఉండదన్నమాట. అది మీనింగ్. ఎందుకంటే వ్యాప్తి రేంజ్ అంటే అర్థం ఏమనకంటే డిఫరెన్స్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ అనమాట. మనకి ఏదైనా తీసుకున్నాం అనుకోండి, విధంగా తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం మనము? మ్యాక్సిమం మైనస్ మినిమం కదా. కాబట్టి ఏం చేస్తాం? 7 - 1 అని చెప్పి రాస్తే ఎంత వస్తుంది? 6 అని వస్తుంది. కానీ మిగతా వాటికి మీన్కి కానీ తర్వాత మీడియన్ కానీ మోడ్ కానీ మనం వాల్యూ ఫైండ్ చేసినాం అనుకోండి, వీటిలోనే ఉంటుంది అనమాట. అంటే వీటిని మించిపోవటదు. 1 7 కదా, వాటిని మించిపోవటం. ఆ విధంగా ఉండేది ఏమవుతుంది మనకు కేంద్ర స్థాన కొలత. అంటే మీ సెంట్రల్ టెండెన్సీ అని చెప్పని చెప్తాం అనమాట. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని చెప్తాం. కాబట్టి ఆన్సర్ ఏది దీనికంటే రేంజ్ అని చెప్పని అర్థం అనమాట. క్వశ్చన్